వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. అప్పుడప్పుడు మనము మార్కెట్ వెళ్ళినప్పుడు మార్కెట్లో కూరగాయలు తీసుకోవాలా, ఆకుకూరలు తీసుకోవాలా, బంగాళదుంప తీసుకోవాలా అలా మనకి అర్థం కాదు. అలాంటి టైంలో ఇలా ఒకసారి చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. ఉల్లి పొరకను తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు మనకి కావలసినన్ని ఎగ్స్ను తీసుకొని ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లి పొరకను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫ్రెష్గా ఉన్న ఉల్లి పొరకను తీసుకొచ్చుకొని చిన్నగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, ధనియా పౌడర్, పచ్చిమిర్చి, ఉడికించిన గుడ్లు, గరం మసాలా, జీలకర్ర, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఒక 3 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. అందులో ఒక చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు కారము వేసేసుకొని మంచిగా మనము ఉడికించిన ఎగ్స్ని అన్నిటినీ వేసేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఎగ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి. మనము ఎగ్స్ గ్రేవీ కర్రీ అయినా, ఎగ్స్ టమాటా కర్రీ అయినా, ఎగ్స్ పులుసు అయినా ఎలా చేసినా కూడా మనమే ఇలా గుడ్లని ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. మనము తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్స్ మనకి ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలని, జీలకర్రని వేసేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకుని వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. కొత్తిమీరని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. మనము కట్ చేసి పెట్టుకున్నాము కదా ఉల్లి పొరకనంతా వేసేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఉల్లి పొరక కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. ఆనియన్స్తో చేసిన, ఉల్లిగడ్డతో చేసిన కర్రీయే చాలామందికి ఇష్టం ఉండొచ్చు. ఇలా ఉల్లి పొరకతో చేసిన కర్రీ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఉల్లి పొరక, టమాటా ఎగ్స్, ఉల్లి పొరక, ఎండు రొయ్యల కర్రీ చాలా చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ఇప్పుడు ఉల్లి పొరక ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను పసుపుని వేసేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక స్పూన్ వరకు కారాన్ని వేసేసుకోవాలి. ఒక స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఉల్లి పొరక కదా, త్వరగానే మగ్గిపోతుంది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా మూత తీసి కలుపుకోవాలి. ఇందులో కాస్త వాటర్ వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తము కలిపేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో మనము ఇప్పుడు ధనియా పౌడర్ని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. గరం మసాలా ఒక స్పూన్ వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం అద్రిపోతుంది. ఇల్లు అంతా మంచి సువాసనతో నిండిపోయింది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లి పొరక ఎగ్ కర్రీ చాలా చాలా బాగుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూడండి ఎంత బాగా కనబడుతుందో. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. చపాతీలతోనైనా, బగార్ రైస్తోనైనా, వైట్ రైస్తోనైనా తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. చూడడానికి చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఇలా కొత్తిమీరతో నేను గార్నిష్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. నేను చేసిన ఈ ఉల్లి పొరక కర్రీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. నా వీడియోకి లైక్ కొట్టడము మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.